నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ మహేష్ బాబు కిచెన్. ఎలా ఉన్నారండి? మీరు అందరు బాగున్నారా? మరొక కొత్త రెసిపీతో నేను మీ ముందుకు వచ్చాను. అదేంటంటే అటుకుల చుడువ అనండి. దొడ్డ అటుకులు సన్నవి కూడా ఉంటాయి, కానీ నేను దొడ్డ అటుకులతోని చుడువ చేస్తున్నా. స్వీట్ షాప్ స్టైల్లో చాలా బాగుంటుందండి. చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు వీటిని. మరి అది ఎలా చేస్తానో మీరు చూడండి. అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మీకేం అర్థం కాదు. సో స్కిప్ చేయకుండా ఈ వీడియోని పూర్తిగా చూడండి. మరి నా ఛానల్ని మీరు కొత్తగా చూసినట్లయితే నా ఛానల్ని మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ని నొక్కండి, ఆన్లో పెట్టుకోండి. మరి వీడియోలోకి వెళ్దామా? అటుకులు 1/2 కిలో, 1 కప్పు పల్లీలు, జీలకర్ర పొడి 1 టీ స్పూను, చక్కెర పొడి 1 టీ స్పూను, పసుపు 1 టీ స్పూను, కరివేపాకు 4-5 రెబ్బలు, కారం 1 టీ స్పూను, ఉప్పు తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూను, పుట్నాలు 1 కప్పు. మనము అటుకుల చుడువాకి దొడ్డ అటుకులు అండి, సన్న అటుకులు కాదు, దొడ్డ అటుకులు. ఈ దొడ్డ అటుకుల్ని మనం మరి ముందు స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకోండి, ఒక కడాయి లాంటిది చిన్నది. ఆ తర్వాత నూనె పోసుకొని లో ఫ్లేమ్లో మీరు పెట్టుకోండి. అయితే మనం ముందు పల్లీలు, పుట్నాలు, ఈ అటుకులు ఇవన్నీ ఫ్రై చేద్దాం ముందు. తర్వాత వాటిని మిక్స్ చేసుకుందాం, సరేనా? మరి నేను ఫస్ట్ లో ఫ్లేమ్లో పెట్టాను. పల్లీలు వేయించుకున్నాను. ఫస్ట్ పల్లీలండి మీ ఇష్టం, మీరు 1/2 కేజీ తీసుకోవచ్చు, 1 కేజీ కూడా తీసుకోవచ్చు అటుకులు. నేను మాత్రం 1/2 కిలో తీసుకుంటున్నాను. 1 కప్పు పల్లీలు తీసుకున్నాను. ఈ పల్లీలు లో ఫ్లేమ్లో దీన్ని వేపుకోండి, ఫ్రై చేసుకోండి. ఇలా మాడనివ్వద్దండి. అటుకులు మాడితే నల్లబడితే బాగుండదు, రుచి సరిగా ఉండదు అన్నమాట. సో మీరు స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఇలా వేపుకోండి. పల్లీలు వేగాయ, వీటిని తీసేస్తున్నాను ఒక బౌల్లో. ఇలా తీసుకోండి. ఇలా జాలి లాంటిది ఒకటి తీసుకోండి. తీసుకొని మీరు పల్లి, ఇప్పుడు నేను పుట్నాలు వేయించుకుంటున్నాను. పుట్నాలు కూడా ఫ్రై అయిపోయాయండి, తీసేస్తున్నాను. ఫస్ట్ మనము అటుకులు వేపుకోవద్దండి. అటుకులు వేపుకుంటే ఈ నూనెంతా ఖరాబ్ అయిపోతుంది, ఎందుకంటే అటుకులంతా డస్ట్ ఉంటుంది కాబట్టి నూనెంతా ఖరాబ్ అవుతుంది. ఇవన్నీ వేపుకున్న తర్వాత మనము అటుకుల్ని వేపుకోవాలి లాస్ట్లో కరివేపాకు. ఇప్పుడు కరివేపాకు మనం ఫ్రై చేసుకుందాం. నేను కొన్ని అటుకులు వేసుకున్నాను. ఇదిగో ఇలా పొంగుతుంది, వీటిని తీసేయండి, కింద వేసుకోండి. స్లో ఫ్లేమ్లోనే, మీరు ఫ్లేమ్ ఎక్కువ పెట్టొద్దండి, చిన్నగానే. కరివేపాకు కూడా ఫ్రై అయిపోయింది, తీసేస్తున్నాను. ఇప్పుడు మనము అటుకులు, ఇప్పుడు ఇవన్నీ వేపుకున్నాం కదండి, వీటిలో మనం ఈ కారము, పసుపు, ఉప్పు ఇవన్నీ కలుపుకుందాం. కారం కలుపుకుందామండి. పసుపు, జీలకర్ర పొడి కొద్దిగా, ధనియాల పొడి కొద్దిగా, ఉప్పు,
ఇది చక్కెర పొడి అండి, ఎందుకంటే కట్టా మీట బాగుంటుంది చక్కెర పొడి. ఇప్పుడు వీటిని మనం మిక్స్ చేసుకుందాం. అయిపోయింది. సింపుల్గా ఇంట్లో మనం చుడువాని తయారు చేసుకోవచ్చు. హోటల్ స్టైల్ లేకపోతే స్వీట్ షాప్లో వీటిలో అమ్ముతారు కదా, అలానే సేమ్ టు సేమ్ మన చుడువ చాలా బాగుంటుంది. ఇలా సాయంత్రం పూట మీరు పిల్లలకి ఇలా స్నాక్స్ చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. చూసారా, ఈజీ రెసిపీ చూసారా. కట్టా మీఠా అటుకుల చుడువ ఎంత బాగుందండి. 10 మినిట్స్లో చేసుకోవచ్చు. మీరు కూడా ఇలా చేసుకొని మీ పిల్లలకి ఇలా సాయంత్రం పెట్టండి. చూసారు కదండి, సింపుల్గా అటుకుల చుడువ మన స్వీట్ షాప్లో చేస్తారు కదా, సేమ్ టు సేమ్ అండి, అట్లానే చేశాను నేను. మీరు కూడా ఇలా చేసుకోండి, మీ పిల్లలకి తినిపియండి. సాయంత్రం పూట స్కూల్ నుంచి వస్తారు కదా, అప్పుడు మీ పెట్టండి స్నాక్స్, చాలా బాగుంటాయి. మరి ఇలా చేసుకుంటారు కదా. ఆ వీడియోని మీరు స్కిప్ చేయకండి, స్కిప్ చేస్తే మీకు పూర్తిగా అర్థం కాదు. అందుకని పూర్తి వీడియో చూడండి, అలాగే చేసుకొని తినండి. మరి దీన్ని టేస్ట్ చూద్దాం. మనం చేసాం కదా, బా కరకరలాడుతుందండి. స్వీట్ షాప్ లాగా సేమ్ అలానే ఉంది. మీరు కూడా చేసుకొని తినండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ని నొక్కండి, ఆన్లో పెట్టుకోండి.